హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే హైదరాబాద్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బస్ పాస్ ఫ్రెష్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీజీఆర్టీసీ బస్ పాస్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ ప్రాసెస్ చేసేదానికంటే ముందు మీరు కంపల్సరీగా మీ యొక్క ఫోన్ ఏదైతే ఉందో దాన్ని డెస్క్టాప్ మోడ్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి. అంటే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ అని ఒక సైట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను టిక్ మార్క్ అయితే చేసి చూపిస్తున్నాను. దాన్ని టిక్ మార్క్ అయితే చేసి అయితే ఉంచండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఫస్ట్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే టీజీఆర్టీసీ బస్ పాస్ అనేది ఇక్కడ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోతాము. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఈ స్టెప్లో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనము హైదరాబాద్ సిటీ యొక్క పాస్ అయితే అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది అప్లై అని ఒక బటన్ అయితే దాన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొత్తం 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ పాస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ పాస్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ అని కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే జనరల్ కమ్యూటర్ పాస్ అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ 10th తర్వాత ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి అబోవ్ ఎంత అయినా సరే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఫస్ట్ అప్లికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఈ వీడియోలో ఓన్లీ కాలేజ్ స్టూడెంట్స్కి మాత్రమే ఏ విధంగా అప్లై చేయాలనేది అయితే చూపిస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ స్కూల్ స్టూడెంట్స్కి ఏ విధంగా అప్లై చేయాలనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ అప్లై ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం రీడైరెక్ట్ అయితే అవుతాము. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఫ్రెష్ ఆర్ సెకండ్ పాస్ అనేది కనిపిస్తుంది. మనము ఫ్రెష్ అప్లికేషన్ అయితే చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే మన ఫోటో అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. 100 KBలో అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ కింద అప్లై అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క అప్లై అనే బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము ఈ విధంగా అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ మన ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది. ఫస్ట్ ఈ ప్లేస్లో మనం మన ఎస్ఎస్సి బోర్డుని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అన్ని రకాల బోర్డ్స్ అయితే ఇక్కడ అయితే ఉన్నాయి. సో ఎస్ఎస్సిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ప్లేస్లో రెగ్యులరా సప్లిమెంటరీ అనేది అడుగుతుంది. ఇక్కడ రెగ్యులర్ సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఇయర్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి మీ మెమోలో ఏ విధంగా అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసే ప్లేస్లో ఈ విధంగా తప్పు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీగా ఇక్కడైతే చూసుకోండి, ఈ ఫార్మేట్లో మాత్రమే ఎంటర్ చేయాలి. కంపల్సరీగా స్లాష్ అనేది అయితే యూజ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనము ఇక్కడ మన ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే నేమ్ ఉందో ఆ నేమ్ని ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మన ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో ఫాదర్ నేమ్ ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి. తర్వాత మన వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను గీతలు గీస్తూ అయితే చూపిస్తున్నాను, ఆ ప్లేస్లో అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఆప్షనల్. తర్వాత ఒకవేళ మీ ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే ఒకవేళ మీరు ఆర్టీసీ ఎంప్లాయీ చిల్డ్రన్ ఎవరైనా ఆర్టీసీ ఎంప్లాయీ కండక్టర్ కానీ బస్ డ్రైవర్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనము మన యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కంపల్సరీగా బ్యాక్ సైడ్ అనేది కంపల్సరీగా ఏదైనా ఒక ప్లెయిన్ కలర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత ఇక్కడ మన మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, లేదంటే లేదు, ఇది ఆప్షనల్, మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది 100 KBలో అయితే ఉండాలి. అంటే బ్యాక్గ్రౌండ్ మాత్రం క్లియర్గా ఉండాలి. ఇక్కడ చూస్ ఫైల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది, దాన్ని క్లిక్ చేసి కూడా మనము మన ఫోటోను 100 KBలో కన్వర్ట్ చేసింది ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఫోటో అప్లోడ్ చేస్తే 100 KB బిలో అప్లోడ్ చేస్తే ఈ విధంగా అయితే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. తర్వాత నెక్స్ట్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్ అయితే ఆల్ మ్యాండేటరీ అయితే ఉండిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మన అడ్రస్ని అయితే ఎంటర్ అయితే చేయాలి. ఈ ప్లేస్లో మన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని అయితే ఎంటర్ చేయాలి. మీరు ప్రజెంట్ ఉంటున్న హౌస్ నెంబర్ అండ్ మీ లొకేషన్, మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని అయితే ఎంటర్ చేయండి. తర్వాత పోస్టల్ కోడ్ ఏదైతే ఉందో ఆ పోస్టల్ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది.
డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పైకైతే స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ అన్ని హైదరాబాద్ అయితే మ్యాండేటరీగా అయితే ఉండిపోతాయి. తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మొత్తం హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ నేమ్స్ మొత్తం అయితే ఇక్కడైతే చూపిస్తాయి. మీ యొక్క కాలేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఈ కాలేజ్ని ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అడ్రస్ అయితే చూపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ కోర్స్ అయితే చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ కాలేజ్లో అవైలబుల్ ఉన్న కోర్స్ ఏదైతే ఉందో ఆ యొక్క కోర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మన కాలేజ్ ఏదైతే ఉందో కాలేజ్లో అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క అడ్మిషన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అడ్మిషన్ నెంబర్ అనేది మీ ఐడి కార్డ్ పైన లేదంటే మీ బోనాఫైడ్ పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ ఎట్ కౌంటర్ అని అయితే కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రూట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్ విచ్ సెంటర్ యూ వాంట్ టు కలెక్ట్ ఐడి పాస్ అనేది అడుగుతుంది. మీరు బస్ పాస్ అప్లై చేసిన తర్వాత మీరు ఆ యొక్క పాస్ అనేది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక లొకేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దానిపైన సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రతి ఒక్కడైతే చూపిస్తుంది. దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ పాస్ టైప్ అండ్ రిక్వైర్డ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది స్టూడెంట్ మంత్లీ పాసా లేకపోతే స్టూడెంట్ క్వార్టర్లీ పాస్ అనేది అడుగుతుంది. ఎవరైతే 1 మంత్కి ఎవరైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆప్షన్. లేకపోతే 3 మంత్స్కి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా నేనైతే ఓన్లీ మంత్లీకి మాత్రమే అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ 400 రూపీస్ అయితే పాస్ అమౌంట్ అండ్ 50 రూపీస్ అయితే ఐడి కార్డ్ అమౌంట్ అయితే చూపిస్తుంది. టోటల్ 450 అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్లో మనము ఈ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మన నేమ్, మన ఫాదర్ నేమ్ అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే చూపిస్తుంది. తర్వాత ఇక్కడ బస్ పాస్ టైప్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కింద నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఓకే ఉంటే ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఒకవేళ ఏమైనా తప్పులు కనుక ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ క్యాన్సిల్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్క డీటెయిల్స్ని కరెక్ట్గా ఎంటర్ చేసి ఇక్కడ ఓకేని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇది రీడైరెక్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనకు టెంపరరీ ఐడి ఏదైతే ఉందో దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది అయితే తీసుకోవచ్చు. ఈ బస్ పాస్ అనేది అప్లై చేసిన డేట్ నుంచి 10 డేస్ మధ్యలో అయితే తీసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా తీసుకోకపోతే ఈ యొక్క బస్ పాస్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేనైతే ఆ రెడ్ కలర్ ఏదైతే కోడ్ అయితే కనిపిస్తుందో టెంపరరీ ఐడి దాని అయితే క్లిక్ చేస్తే మన ప్రింట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తాయి. ప్రతి ఒక్క డీటెయిల్స్ని అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని పైకి స్క్రోల్ చేస్తే ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చిన్న బోనాఫైడ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మన కాలేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం క్లియర్గా అయితే కనిపిస్తాయి. ఇక్కడ మన రోల్ నెంబర్ వేసేసి తర్వాత ఇక్కడ మీ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ అండ్ స్టాంప్ అయితే ఇక్కడ వేసేసి ఇక్కడ పాస్ అమౌంట్ చూసుకొని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రింట్ అనే ఒక ఆప్షన్ ఆ ప్రింట్ని క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని మీరు మళ్ళీ పాస్ ఎక్కడైతే కలెక్ట్ చేసుకోవాలి సెంటర్ ఎక్కడ ఇచ్చారో అక్కడ బస్ పాస్ వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే మీ ఫ్రెండ్ బస్ పాస్కి ఏ విధంగా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు కనుక ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. థ్యాంక్ యూ.